మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్లు అయితే ఆ పార్టీని వీడక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. తనకు టీడీపీ నుంచి విముక్తి చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ హైకమాండ్ను తెనాలి ప్రాంతానికి సంబంధించిన ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఆయన సహజంగా ఆలపాటి రాజా అని పిలుస్తుంటారు. సో ఆలపాటి రాజా ఆల్రెడీ పార్టీ హైకమాండ్కు ఆ మేరకు విజ్ఞప్తి చేసుకున్నారు, ఇక నాకు టీడీపీ నుంచి విముక్తి ఇవ్వండి అని. అంటే ఆ టీడీపీ నుంచి బయటకు వెళ్ళాలనుకుంటున్నారు. అలాగే దేవినేని ఉమా కూడా మనం చూసాం. దేవినేని ఉమాకు మైలవరం టికెట్ రాకపోవడం, అలాగే పోనీ ఇంకేదైనా ఆల్టర్నేటివ్ అంటే అది కూడా రాకపోవడం, ఈ కారణాలతో ఆయన కూడా బహుశా టీడీపీ నుంచి వెళ్ళడమా లేకుంటే టీడీపీలోనే ఉండి తటస్థంగా వ్యవహరించడమా, అంటే ఎన్నికల సందర్భంగా క్రియాశీల పాత్ర పోషించకుండా ఉండడమా, దీనిపైన తర్జన భర్జన జరుగుతోంది. సరే, ఇక్కడ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గురించి ఎందుకు చెప్పాలంటే, తెనాలి కాన్స్టిట్యున్సీ అంటే మన ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు. సో నాదెండ్ల మనోహర్ కోసం తెలుగుదేశం పార్టీ అక్కడ ఆ సీటును త్యాగం చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. చాలా రోజులుగా ఈ వివాదం నడుస్తుంది. నేను పోటీ చేస్తున్నా అని నాదెండ్ల మనోహర్ ప్రకటించడం, కాదు నేనే పోటీ చేస్తాను, ఈ సీటు జనసేన పార్టీకి ఇచ్చేది లేదంటూ గతంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఇక ఫైనల్గా అభ్యర్థుల సెలక్షన్స్లో భాగంగా ఆలపాటి రాజాకు ఎక్కడ అకామిడేట్ చేయలేని పరిస్థితి టీడీపీలో కనిపించింది. ఆయన ఎక్కడ అకామిడేట్ చేయలేదు. ఆయన నిజానికి వేరే నియోజకవర్గం కూడా ఆశించారు. అంటే ఒకవేళ ఇన్ కేస్ తెనాలి రాకపోతే జనసేన పార్టీకి ఇస్తే వేరే ప్రత్యామ్నాయంగా ఇంకొక కాన్స్టిట్యున్సీ టికెట్ లభిస్తుందని ఆలపాటి రాజా ఆశలు పెట్టుకున్నాడు, కానీ ఆశలు కూడా గల్లంతయ్యాయి. సో తెనాలిలో నాదెండ్ల మనోహర్, జనసేన పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్కు బలం చాలా తక్కువ, జనసేన పార్టీకి బలం తక్కువ. నాదెండ్ల మనోహర్కు సొంత బలం తక్కువ, పార్టీకి కూడా నెట్వర్క్ పెద్దగా లేదు. తెలుగుదేశం పార్టీ అక్కడ మద్దతునిస్తే తప్ప, తెలుగుదేశం పార్టీ అవుట్డేట్గా నిలబడితే తప్ప, ఆలపాటి రాజా లాంటి వాళ్ళు వెన్నుదన్నుగా నాదెండ్ల మనోహర్ వెంట ఉంటే తప్ప నాదెండ్ల గట్టెక్కే పరిస్థితి లేదు. నాదెండ్ల విజయం అక్కడ నల్లేరు మీద నడక కాదు. అంటే జనసేన పార్టీకి సంబంధించిన నంబర్ 1 పవన్ కళ్యాణ్కి ఏమో అక్కడ పిఠాపురంలో వర్మ చుక్కలు చూపిస్తున్నాడు. ఇక్కడ అంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మ, ఇక్కడ ఆలపాటి రాజా చుక్కలు చూపించే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ జనసేన పార్టీకి సంబంధించిన ఇద్దరు నంబర్ 1, నంబర్ 2 కూడా, నంబర్ 2 అంటే రాజేంద్ర మనోహర్, నంబర్ 2 కూడా ఆయన కష్టాలని ఎదుర్కొనే, ఆయన కష్టాల పాలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్లెస్ ఇప్పుడు పిఠాపురంలో వర్మని పిలిపించి చంద్రబాబు నాయుడు మాట్లాడారు, బుజ్జగించారు, ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు, రకరకాల హామీలు ఇచ్చిన తర్వాత ఆయన కొంత మెత్తపడ్డట్టుగా మనందరికీ కనిపించింది. సరే, ఫర్దర్గా ఎలక్షన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఎటువంటి వైఖరి తీసుకుంటాడు, ఆయన అనుచరులు ఎటువంటి స్టాండ్ తీసుకుంటారు, దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ జయాపజయాలు డిపెండ్ అయి ఉంటాయని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఇక తెనాలి గురించి నేను మాట్లాడుతున్నాను. తెనాలిలో లాస్ట్ టైం 2019లో అక్కడ వైసీపీ గెలిచింది, 2వ స్థానంలో టీడీపీ ఉంది. అంటే 2వ స్థానంలో ఆలపాటి రాజా ఉన్నారు, 3rd ప్లేస్లో జనసేన పార్టీ ఉంది. 3rd ప్లేస్లో కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 30,000 ఓట్లను నాదెండ్ల మనోహర్ సాధించారు. బట్ ఈసారి ఆయన ఫస్ట్ ప్లేస్కు రావాలి అంటే, వైసీపీని ఓడించి ముందుకు రావాలి అని అంటే ఖచ్చితంగా టీడీపీ ఫోర్స్ అంతా కూడా దీంతో కలవాలి. జనసేన పార్టీతో టీడీపీ ఫోర్స్ కలిస్తే తప్ప ఆయన బయటకు వచ్చే, అంటే ఆయన గట్టెక్కే అవకాశాలు లేనట్టు మనకు స్పష్టంగా అక్కడ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి, అక్కడ బలాబలాల్లో వస్తున్న మార్పులను బట్టి, అక్కడ రాజకీయ సమీకరణలను బట్టి మనకు కనిపిస్తుంది. అంటే నేనేం చెప్తున్నాను, ఇప్పుడు ఆలపాటి రాజా అయినా, అక్కడ పిఠాపురంలో వర్మ అయినా, ఇంకో చోట ఇంకెవరైనా సరే, జనసేన పార్టీ పోటీ చేసిన చోట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పొటెన్షియల్ నాయకులు, సొంతంగా తమకంటూ బలమున్న నాయకులు, ఒక నెట్వర్క్ చాలా కాలంగా
చాలా ఏళ్లుగా వాళ్ళు నెట్వర్క్ను వాళ్ళు బలోపేతం చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ రెబల్గా పోటీ చేసినా జనసేన పార్టీకి గండమే. లేదు రెబల్గా పోటీ చేయకుండా వాళ్ళు ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయకపోయినా జనసేన పార్టీకి నష్టమే. థ్యాంక్ యూ వెరీ మచ్.